హాయ్ అండి, అందరికీ నమస్తే. మై రూత్లెస్ హస్బెండ్ పార్ట్ 26. అరణ్య రోడ్డు పక్కన ఏదో ఒకటి కనిపించగానే ఒక్కసారిగా గట్టిగా బ్రేక్ వేశాడు. టైర్లు రోడ్లను రుద్దుకోవటంతో ఒక పదునైన శబ్దం వినిపించింది. తాను చూసింది నిజమేనా అని నిర్ధారించుకోవటానికి కారు తలుపు తెరిచి హడావిడిగా కిందకి దిగిపోయాడు. అదే సమయంలో అతని కారు వెనుక వేగంగా వస్తున్న మరొక కారు, అరణ్య కారు, ఒక్కసారిగా ఆగిపోవటంతో ఎలాగోలా బ్రేక్ వేసి ప్రమాదాన్ని తప్పించుకుంది. ఆయన డ్రైవర్ కు మాత్రం తీవ్ర కోపం వచ్చింది. నడి రోడ్లో ఇలా ఎవరైనా కారు ఆపుతారా? చిరాకుతో కారు దిగి అరణ్య వెనకాలే గట్టిగా అరుస్తూ వచ్చాడు. ఏ ఏంటిది? నీకు మళ్ళీ కారు నడపడం నేర్పించాలా? ఇలా రోడ్డు మధ్యలో కారు ఆపుతారా? ఇంకొక క్షణం లేట్ అయితే పెద్ద ప్రమాదం జరిగిపోయేది. చివరికి తప్పంతా నాదేనని అనేవారు. చుట్టుపక్కల ఉన్న కొందరు దారిన పోయే వాళ్ళు ఆ దృశ్యాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. కానీ అరణ్య మాత్రం ఏమీ పట్టించుకోలేదు. వెనకనున్న వ్యక్తి ఏమంటున్నాడో కూడా అతని చెవికి చేరలేదు. ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా తన ఎదుట కనిపించిన ఆ పరిచయమైన ముఖాన్ని చూస్తూ నిలిచిపోయాడు. క్షణంలోనే ఆ వ్యక్తిని గుర్తించి రోడ్డు దాటేందుకు దాదాపు పరిగెత్తాడు. వెనక నిలబడ్డ వ్యక్తి తన మందలింపును పూర్తిగా పట్టించుకోకపోవటం చూసి చిరాకుతో గొణుకుతూ అన్నాడు. వింత మనిషిలా ఉన్నాడే, ఇంతసేపు మాట్లాడిన ఒక మాట కూడా సమాధానం చెప్పకుండా తన పని తను చూసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వస్తారో ఇలాంటి వాళ్ళు? రోడ్డుపై ఎలా డ్రైవ్ చేయాలో కనీస అవగాహన కూడా లేదు. వీళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఎవరిస్తారో ఏంటో అని అనుకుంటూ ఇక తిరిగి తన కారులోకి ఎక్కాడు. అయితే బయలుదేరే ముందు ఒకసారి అరణ్య కారు వైపుకు చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యో, ఇది ఎంత ఖరీదైన దిగుమతి కారు! అబ్బాయిని చూస్తే విదేశీయుల్లా కూడా అనిపించలేదు. అయితే నేను ఇంగ్లీష్ లో తిట్టినా ఒక స్పందన కూడా ఇవ్వలేదు. ఏమో, భారతీయుడు కాకపోవచ్చేమో. సరే, గొడవ మాత్రం కాలేదు. ఆఫీస్ నుంచి ఇంటికి ఆలస్యంగా వెళ్తే ఇంట్లో ఉన్న నా భార్య చేతిలో చీపురు పట్టుకుని ఎదురు చూసేది. మగవాళ్ళకి ఎక్కడ ప్రశాంతత లేదయ్యా అని మనసులోనే అనుకుంటూ నిట్టూర్పు విడిచి ఆ వ్యక్తి కారునైతే స్టార్ట్ చేశాడు. ఇదిగో, ఇది నా చేతితో ఒకసారి తినండి ప్లీజ్. వద్దు మేడం, వద్దు, మీరు తినండి. నేను నిలబడి మీరు తింటూ ఉంటే చూస్తాను చాలు, నా కడుపు నిండిపోతుంది. ఇక రాహుల్ అలా చెప్పగానే తమలిక ముఖం చిన్నబుచ్చుకుని ఎలకతో అంది. మీరు తినకపోతే నేను కూడా ఇంకోటి తినను. భార్య ఎలక చూడగానే రతులు వెంటనే నవ్వుతూ నోరు తెరిచాడు. తమలిక కిలికిల నవ్వుతూ ఎంతో జాగ్రత్తగా ఒక పెద్ద పానీపూరిని అంతా నోట్లో పెట్టింది. ఇక సిటీలో రద్దీగా ఉన్న రోడ్డు పక్కన భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆనందంగా పానీపూరీలు తింటున్నారు. చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ళకు పట్టించుకునే పరిస్థితి లేదు. పక్కనే వరుసగా కాళ్ళు వేగంగా దూసుకుపోతున్నాయి. రతుల్ తన పక్కన నిలబడి ఉన్న భార్యను తదేకంగా చూశాడు. ఎంత ఆనందంగా, ఎంత తృప్తిగా ఒక సాధారణ పానీపూరిని ఆస్వాదిస్తుంది. కానీ అమ్మాయి జీవితం అసలు ఇలా ఉండాల్సింది కాదు. కనీసం ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు, ప్రేమను తన వల్ల ఆమెకు ఇవ్వగలిగానని ఆలోచనతో రతుల్ మనసులోనే భగవంతుడికి థ్యాంక్ యూ చెప్పాడు. తిన్నాక తమలిక పానీపూరి అమ్మేవారిని చూసి అడిగింది. అన్నయ్య, ఎంతైంది? ఆయన వెంటనే సమాధానం ఇచ్చాడు. 50 రూపాయలక్క. అది విన్న తమలిక వెంటనే అంది, సరే ఇకొద్దు. ఇక రతుల్ ఆశ్చర్యంగా ఆమె వైపుకు చూసి అడిగాడు, ఎందుకు? ఇంకెందుకు తినడం లేదు? నీకు పానీపూరి అంటే ఎంత ఇష్టమో కదా? తమలిక చిలిపిగా నవ్వుతూ అంది. భర్త జేబు ఖాళీ అయ్యేంత వరకు ఒకేసారి తినకూడదని తెలియదా? అయినా నేను అంత మంచి అమ్మాయిని కాదులేండి. ఇంకా తర్వాత ఐస్ క్రీమ్ కూడా తినాలి కదా, అందుకే కడుపులో కొంచెం చోటు ఉంచుతున్నాను అని చెప్పి చిలిపిగా ముఖం పెట్టింది. ఆమె చిన్నపిల్లల మాదిరి అల్లరి చూసి రతులు నవ్వుకుంటూ ఆమె తలపై మెల్లగా ఒక ముట్టికాయ వేసి అన్నాడు, పిచ్చిదానివి. రతుల్ జేబులో నుంచి డబ్బులు తీసి పానీపూరికి బిల్లు చెల్లించాడు. తమలిక పక్కకు వెళ్లి చుట్టూ చూస్తూ నిలబడింది. అకస్మాత్తుగా ఆమె చూపు రోడ్డుకు అవతల ఆగిపోయింది. ఎవరో ఒకరు హడావిడిగా రోడ్డు దాటి వాళ్ళ వైపుకే పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఆ ముఖం ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. కానీ దూరం ఎక్కువగా ఉండటం, చీకటి కమ్ముకోవటం వలన ఎవరో వెంటనే గుర్తుపట్టలేకపోయింది తమలిక. రాతులు బిల్లు చెల్లించి వెనక్కి తిరిగి తమలిక చేతిని పట్టుకుని అన్నాడు, రా వెళ్దాం. కానీ తమలిక వినలేదు. ఆమె చూపు ఇంకా రోడ్డు వైపుకే నిలిచిపోయింది. రతులు మరోసారి ఆమె చేతిని మెల్లగా కదిలించి పిలవగానే తమలిక ఉలిక్కిపడి అతని వైపుకు చూసింది. రతులు నవ్వుతూ అడిగాడు, ఏమైందమ్మా? ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. ఎన్ని ఐస్ క్రీములు తింటావు? తమలిక తల ఊపుతూ వద్దు అంది. అది విన్న రతుల్ ఆమె చేయి పట్టుకుని నవ్వుతూ అన్నాడు, ఎంత ఆలోచించినా ఒకటికి మించి మాత్రం కొనను. నీకు చల్లటి పదార్థాలు తింటే వెంటనే జలుబు వస్తుంది కదా.
గుర్తుంది కదా? అని తమలిక చిన్నగా తలూపింది. రతుల్ ఆమె చేతిని పట్టుకుని ముందుకు నడుస్తున్నాడు. తమలిక కూడా అతని భుజానికి తల ఆనించి అతనితో పాటు నడుస్తుంది. అంతలో వెనుక నుంచి ఒక పరిచయమైన గొంతు ఆతృతగా పిలిచింది. తమలిక, తమలిక, ఆగు, వినిపిస్తుందా? తన పేరును అలా గట్టిగా పిలవటం వినగానే తమలిక ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి చూసింది. ఆమెతో పాటు రతులు కూడా వెనక్కి తిరిగి చూశాడు. అరణ్య ఊపిరి పీలుస్తూ వాళ్ళ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అతన్ని అలా చూడగానే తమలిక ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. అరణ్య? రతుల్ ఇంతకు ముందెప్పుడు అరణ్యాన్ని చూడలేదు. అందుకే అతను ఎవరో తెలియదు. అరణ్య వచ్చి తమలిక ఎదుట ఆగిపోయాడు. తమలిక అతన్ని చూసి ఆశ్చర్యంగా అడిగింది. అరే అరణ్య, నువ్వా? ఇక్కడ నిన్నిలా రోడ్డు మీద కలుస్తానని అసలు ఊహించలేదు. ఎప్పుడు దేశానికి వచ్చావు? అరణ్య పరిగెత్తి రావడంతో కాస్త ఊపిరి సలపకుండా ఉన్నాడు. మెల్లగా శ్వాస సర్దుకుంటూ తన చూపును తమలిక పక్కన నిలబడి ఉన్న వ్యక్తిపై నిలిపాడు. ఆ తర్వాత అతని దృష్టి తమలిక నుదుటిపై పడింది. అక్కడ మెరిసిపోతున్న ఎర్రటి కుంకుమని చూసి అతను కాసేపు సైలెంట్ అయిపోయాడు. అనంతరం తమలికను చూస్తూ అడిగాడు. ఇప్పుడే 2 రోజుల క్రితమే దేశానికి వచ్చాను, కానీ ఈయనెవరు? నేను ఇంతవరకు చూడలేదు. తమలిక చిరునవ్వుతో రతుల్ చేతిని తన 2 చేతులతో ఆప్యాయంగా పట్టుకుని అతని వైపుకు ప్రేమగా చూస్తూ అంది. ఈయన నా భర్త రతుల్. రతుల్, ఇతను అరణ్య, మా చిన్నప్పటి స్నేహితుడు అనుకోవచ్చు. అలాగే సాన్వికకి పెద్దయ్యాక బోధించిన గురువు కూడా. పేరు మాత్రం నువ్వు ముందు విన్నావు కదా, ఇప్పుడు ప్రత్యక్షంగా కలిసావు. తమలిక మాటలు విన్న అరణ్య ఒక్కసారిగా ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. అతని మెదడు మొత్తం గందరగోళంగా మారింది. తమలిక నుదుటిపై కుంకుమ, పక్కనే నిలబడి ఉన్న ఈ వ్యక్తి ఆమె భర్త. రూపానికి బాగానే ఉన్నాడు, కాస్త విదేశీ ఛాయలు కూడా కనిపిస్తున్నాయి. అయితే అరణ్యకి ఇప్పుడు అది ముఖ్యమైనది కాదు. అతని మనసులో ఒకటే ప్రశ్న తిరుగుతుంది. తమలిక పెళ్లి విక్రమ్తో జరగాల్సింది కదా, మరి ఇంకొకరిని ఎందుకు పెళ్లి చేసుకుంది? మరి విక్రమ్ సాన్వికను ఎందుకు చేసుకున్నాడు? అంతలోనే రతుల్ చిరునవ్వుతో తన చేతిని ముందుకు చాచి పరిచయం చేసుకున్నాడు. అరణ్య ఇంకా ఆశ్చర్యంలోనే అతనితో చెయ్యి కలపలేదు. మనసులో ఉన్న సందేహాన్ని ఇంకా దాచుకోలేక అడిగాడు. కానీ నీ పెళ్లి విక్రమ్తో అంటే ఆయనతో జరగాల్సింది కదా. అరణ్య ఏం అడగబోతున్నాడో అర్థం చేసుకున్న తమలిక చిన్నగా నవ్వి, అది చాలా పెద్ద కదా అరణ్య, రా ఎదుట ఉన్న కేఫేలో కూర్చున్నాం, తర్వాత అన్ని నెమ్మదిగా చెప్తాను. ఇది ఇలా ఉండగా ఇక దత్త ఇంట్లో మాత్రం పెద్ద హడావిడి నెలకొంది. సాన్వి మంచం ఒకవైపు నిలబడి విక్రమ్ వైపుకు కోపంగా చూస్తూ అంది. చూడండి, నా ప్రాణంగా చూసుకున్న మంచాన్ని విరగొట్టేశారు. ఇప్పుడు నేను కింద నేలపై పడుకోవాలా? విక్రమ్ విరిగిపోయిన మంచం కాలును ఒకసారి చూసి ఏమాత్రం బెంగపడకుండా ప్రశాంతంగా అన్నాడు. నేనేం చెయ్యాలి? మంచాన్ని నేను కావాలని విరగొట్టానని చెప్పాలనుకుంటున్నావా? సాన్వి ముఖం కోపంతో నిరాశతో ఎర్రబడిపోయింది. పళ్ళను బిగిస్తూ అతని వైపుకు చూస్తూ అంది. కాదు కాదు, మీ దెయ్యం వచ్చి విరగొట్టింది. మీరు నా మీద ఏనుగులా వచ్చి పడ్డంతో మంచం మొత్తం కిర్రుమంటూ విరిగిపోయింది. విక్రమ్ వెంటనే ముఖం చిట్లిస్తూ తన వైపుకు వాదిస్తూ అన్నాడు. అయ్యో, తప్పంతా నాదేనా? మరి నా మీద ఆ సజీవ బొద్దింకని ఎవరు విసిరారు? ఏదైనా దెయ్యమా? సాన్వి పళ్ళను బిగించి 2 చేతులు నడుముపై పెట్టుకుని నిలబడి అంది. నేనే బొద్దింకను విసిరాను. సజీవ పులిని కాదు కదా మిమ్మల్ని మింగేయడానికి. చిన్న బొద్దింకను చూసి అంతగా భయపడి నా మీద పడిపోయారు. ఇప్పుడు అందరికీ నేను ఏం సమాధానం చెప్పాలో చెప్పండి. విక్రమ్ పెదవులపై చిలిపి నవ్వు మెరుస్తూ అన్నాడు. ఏముంది, నేను ఇప్పుడే కిందకి వెళ్ళి అందరికీ క్లియర్ గా చెప్తాను. మీ అమ్మాయి ఒంటరిగానే మంచంపై గెంతులు వేసి నాట్యం చేసి మంచాన్ని విరగొట్టింది అని. ఆ సమయంలో నేను వాష్రూమ్ లో ఉన్నాను, నాకేమీ తెలియదని చెప్తాను. అది విన్న సాన్విక వెంటనే గట్టిగా అంది. ఏమన్నారు? నేను నాట్యం చేసి మంచాన్ని విరగొట్టానా? ఈ రోజు మీ పని అయిపోయింది. ఒక్కసారి ఆగండి, మీకు ఇప్పుడు చూపిస్తాను అని చెప్పి చేతికి అందిన పెద్ద దిండును తీసుకుని విక్రమ్ ముఖంపై గట్టిగా విసిరేసింది. విక్రమ్ కూడా ఊరుకునేవాడు కాదు. అతడు పక్కనే ఉన్న మరో దిండుని తీసుకుని తిరిగి ఆమె పైకి విసిరేశాడు. క్షణాల్లో నా గది మొత్తం దిండుల యుద్ధంతో మారుమోగిపోయింది. ఇద్దరు ఒకరిపై ఒకరు దిండులు విసురుకుంటూ మధ్యలో గొడవ చేసుకుంటూ పిల్లల్లా అల్లరి చేస్తున్నారు. ఇది కొట్టుకుంటూ ఉండగానే ఒక దిండు చిట్లుపోయి అందులోని తెల్లటి దూది ఏకలు గదంతా మంచు కురిసినట్టుగా గాలిలో ఎగురుతూ వ్యాపించాయి. చివరికి దిండుల దాడి నుంచి తప్పించుకోవటానికి విక్రమ్ పరిగెత్తుకుంటూ వెళ్లి తలుపు తెరిచి బయటికి రావాలనుకున్నాడు. కానీ తలుపు తెరవగానే బయట చెవులు పెట్టుకుని వినిపిస్తున్న 5గురు ఒక్కసారిగా లోపలికి దొల్లిపడ్డారు. తలుపు కానుకుని ఉండడం వల్ల
ఎంతసేపు వాళ్ళంతా తలుపు దగ్గర నిలబడి లోపల మాటలని వింటూ ఉన్నారు. వాళ్ళు అలా ఒక్కసారిగా నేలపై గుట్టల్లా పడిపోవడం చూసి విక్రమ్ సాన్వి ఇద్దరు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారు. చూద్దాం. నగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక కేఫ్లోని ఓ మూల టేబుల్ దగ్గర ముగ్గురు కూర్చున్నారు. కాఫీ కప్పుల నుంచి ఆవిరి పైకి వస్తుంది. కానీ దాని వైపు ఎవరి దృష్టి వెళ్ళలేదు. ఇంతసేపు ప్రశాంతంగా ఉన్న తమలేక ఒక్కసారిగా గంభీరమైన గొంతుతో అంది, మా పెళ్లి ఎలాంటి సాధారణ పరిస్థితుల్లోని జరగలేదు అరణ్య. ఇక సాన్వి నాన్న ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి నాతో ఆట ఆడి ఇలా చేశారు. ఆ మాట వినగానే అరణ్య నుదుటిపై లోతైన ముడతలు పడ్డాయి. అతను ఆశ్చర్యంగా అడిగాడు, వాట్, ఏమంటున్నావు తమలిక? అంకుల్ సాన్వి ప్లాన్ చేశారని అంటే? తమలిక మళ్ళీ ఏదో చెప్పబోతూ ఉండగా రతుల్ ప్రశాంతంగా ఉన్న గట్టిగా ఉన్న గొంతుతో ఆమెను ఆపాడు. తమ ప్లీజ్ వద్దు. తమలిక రాతుల వైపుకు చూస్తూ మొండిగా అంది, నన్ను చెప్పనివ్వు రాతుల్. మన పెళ్లి ఏ పరిస్థితిలో జరిగిందో ఇతనికి అసలు ఏమీ తెలియదు. అసలు నిజం ఇతనికి తెలియనివ్వు. రతుల్ ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి తమలిక కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు, చూడు తమ, నీకు అంతకు ముందు కూడా ఎన్నోసార్లు అర్థమయ్యేలా చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను. మొత్తం విషయం నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? మన రిజిస్టర్ మ్యారేజ్ ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి చేసుకున్నాం. ఇందులో తప్పు ఎవరిది? మనదే కదా. మరి నువ్వెందుకు నీ కుటుంబాన్ని, ముఖ్యంగా మీ నాన్నని నీ చెల్లిని పదే పదే నిందిస్తున్నావు? తమలిక కాస్త గట్టిగా ఏదో చెప్పబోయి ఆగిపోయింది. చూద్దాం. అది ఒక ఖరీదైన కేఫ్. చుట్టుపక్కల టేబుల్ దగ్గర కూడా చాలా మంది ఉన్నారు అక్కడ. అందుకే అక్కడ ఎలాంటి గొడవ జరగాలని ఆమె కోరుకోలేదు. తన గొంతును వీలైనంత తగ్గించింది. కానీ లోపల ఉన్న బాధ కోపంతోని అంది, నేను నిందించడం లేదు రతుల్. నేను కేవలం నిజం చెప్తున్నాను. సాన్వి నేను ఇచ్చిన ఉత్తరాన్ని విక్రమ్కి ఎందుకు ఇవ్వలేదు? సమాధానం చెప్పు. నేను ఆ ఉత్తరాన్ని తనను నమ్మే కదా ఇచ్చాను. ఆమె ఆమె ఆ ఉత్తరాన్ని ఇచ్చుంటే ఇదంతా జరిగేదే కాదు. అరణ్య వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటల్లో ఏది అర్థం చేసుకోలేకపోయాడు. ఏ ఉత్తరం, ఏం ప్లాన్, అసలు ఏం జరుగుతుంది? తమలిక ఇప్పుడు అరణ్య వైపుకు తిరిగి తమ పెళ్లి జరిగిన రాత్రి తన వైపు నుంచి జరిగిన ప్రతి విషయాన్ని ఒక్కొక్కటిగా పూర్తిగా వివరించడం మొదలుపెట్టింది. ఈసారి రతుల్ ఆమెను ఆపలేదు. తమలిక మనసులో ఇంతకాలంగా ఇరుక్కుపోయిన బాధ, ఆవేదన బయటకు రావాల్సిన అవసరం ఉందని అతనికి తెలుసు. తమలిక నోటి నుంచి మొత్తం విషయం విన్న అరణ్య తీవ్రంగా ఆశ్చర్యపోయాడు. అతని మనసులోని వేసుకున్న లెక్కలన్నీ ఒక క్షణంలో తలక్రిందులైపోయాయి. అంటే అంటే సాన్వి తన ఇష్టంతో పెళ్లి చేసుకోలేదా? విక్రమ్ అనే ఆ వ్యక్తి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి సాన్విని పెళ్లి చేసుకోవడానికి బలవంతం చేశాడా? మరి అలాంటప్పుడు ఆ చౌదరి ఇంట్లో సాన్వి అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటూ ఉంటుందేమో. తమలిక తన మాటలు పూర్తి చేసి చిన్నగా ఎగతాళి నవ్వుతూ అంది, ఇప్పుడు అర్థమవుతుంది అరణ్య. నాన్న సాన్వి ఇద్దరు కలిసి ఎలాంటి ఆట ఆడారో. నాన్నకు చౌదరి ఇంటి అంతులేని ఆస్తిపై ఎప్పటి నుంచో కన్నుంది. అరణ్య ఇక మౌనంగా ఉండలేకపోయాడు. అతను ఎంతో బాధతో ఒక విషాదమైన చిరునవ్వు నవ్వాడు. ఆ తర్వాత తమలిక కళ్ళలోకి నేరుగా చూస్తూ అన్నాడు, మరి అరణ్య తమలికతో ఏం చెప్పాడో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.